తెలుగునాట పరిచయం అవసరం లేని సమకాలీన రాజకీయ నాయకుల్లో శ్రీ దేవేందర్ గౌడ్ ఒకరు. శ్రీ దేవేందర్ గౌడ్ తొలుత రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయ జీవితం ప్రారంభించారు. రాష్ట్ర జడ్పీ చైర్మన్ల కన్వీనర్గా 3 పర్యాయాలు శాసనసభ్యులుగా 10 ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నవ తెలంగాణ పార్టీ సారథిగా రాజ్యసభ సభ్యులుగా శ్రీ దేవేందర్ గౌడ్ రాజకీయాలలో తనదైన ముద్రను బలంగా వేశారు. నిర్భీతికి, నిష్కర్షకు, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు శ్రీ దేవేందర్ గౌడ్. సమాజహితం కొరకు నిరంతరం తపించే వ్యక్తిగా, దేశభక్తికి నిలువెత్తు సంతకంగా నిలుస్తున్న శ్రీ దేవేందర్ గౌడ్ మార్చి 18, 1953న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీ సాయన్న గౌడ్, శ్రీమతి సత్తెమ్మ దంపతులకు జన్మించారు. తుక్కగూడలో ప్రాథమిక విద్య తర్వాత హైదరాబాద్లో చదువును కొనసాగించిన శ్రీ దేవేందర్ గౌడ్ ధర్మవంత్ కాలేజీ ప్రెసిడెంటుగా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్లోని బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి పట్టా పుచ్చుకున్నారు. చిన్నతనం నుండే సామాజిక సమస్యలపై లోతైన అధ్యయనంతో అవగాహన పెంచుకున్న శ్రీ దేవేందర్ గౌడ్ మంచి వక్తగా, మేధావిగా పేరు తెచ్చుకున్నారు. కాలేజీ చదువు, వివాహం తర్వాత కొద్ది కాలం వ్యాపార రంగంపై దృష్టి పెట్టారు. 1982లో ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీ ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో 1988లో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పోటీ చేసే అవకాశం లభించడం దేవేందర్ గౌడ్ రాజకీయ జీవితంలో కీలకమైన మలుపు. రంగారెడ్డి జడ్పీ చైర్మన్గా గెలిచిన తర్వాత రాష్ట్ర జడ్పీ చైర్మన్ల కన్వీనర్గా ఎంపికై స్థానిక సంస్థల నిధులు, విధులు, స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలు, గౌరవం కోసం ఆనాడు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూనే శ్రీ దేవేందర్ గౌడ్ కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించి తన 3 మగపిల్లలను ఉన్నత చదువులు చదివించి తదుపరి వారి వివాహాలు నిర్వహించారు. కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే శ్రీ దేవేందర్ గౌడ్ ముఖ్యమైన సాంప్రదాయ పండుగలను, వేడుకలను సోదరులు, తోబుట్టువుల కుటుంబ సభ్యులందరితో కలిసి స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా చేసుకున్నారు. శ్రీ దేవేందర్ గౌడ్ 1994, 1999, 2004లలో వరుసగా 3 సార్లు శాసనసభ్యునిగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లలో వెనుకబడిన కులాల సంక్షేమం, ప్రొహిబిషన్, ఎక్సైజ్, కోఆపరేటివ్, రెవెన్యూ మరియు పునరావాసం, హోం మరియు సినిమాటోగ్రఫీ శాఖలను 10 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో పలు కేబినెట్ సబ్ కమిటీలకు చైర్మన్గా, సభ్యునిగా ఉన్నారు. ముఖ్యంగా పరిపాలన సంస్కరణల కమిటీకి అధ్యక్షునిగా ఉండి పరిపాలనలో అనేక సంస్కరణలకు, మార్పులకు నాంది పలికారు. దేశ విదేశాలలో పర్యటించి అక్కడి పాలనా విధానాలను, వ్యవస్థల పనితీరును అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు తగినట్లుగా రాష్ట్రంలో అమలు చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీ విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో, పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2004, 2009 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్గా వ్యవహరించారు. అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తి అందరి మన్ననలను పొందారు. ఆ సమయంలో శ్రీ దేవేందర్ గౌడ్ చేపట్టిన గోదావరి జలసాధన యాత్ర, బాబ్లీ ఉద్యమం, బడుగు వర్గాల సంక్షేమ యాత్ర, పేదలకు ఇండ్ల స్థలాల పోరాటం మొదలైన ఉద్యమాలు తెలంగాణ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. నాడు ప్రజాభీష్టానికి అనుగుణంగా నవ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రజల్లోకి వెళ్లి వివిధ వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావాల్సిన ప్రాధాన్యతను
జాతీయ నేతలకు వివరించి ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేసి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పీఆర్పీలో ఎన్టీపీ విలీనం తర్వాత 2009లో జరిగిన ఎన్నికలలో ప్రజా తీర్పును గౌరవించి తన యొక్క ఆశయం నెరవేరడానికి తిరిగి సొంత పార్టీ టీడీపీలో చేరారు. తన ప్రజా ప్రస్థానంలో శ్రీ దేవేందర్ గౌడ్ అనేక సందర్భాలలో అధికారికంగా, పార్టీ పరంగా జాతీయ, అంతర్జాతీయ నేతలను కలుసుకున్నారు. అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. 2012 మేలో శ్రీ దేవేందర్ గౌడ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 6 ఏళ్ల పాటు పలు పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యునిగా తన ఎంపీ ల్యాడ్స్ నిధులను అనేక అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు వినియోగించారు. దేవేంద్ర ఫౌండేషన్ ఏర్పాటు. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు స్వచ్ఛంద సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుక్కుగూడలో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఒక స్కూల్ను ఏర్పాటు చేసి విజయవంతంగా గత దశాబ్దానికి పైగా నిర్వహిస్తున్నారు. 1450 మంది విద్యార్థులు చదువుకుంటున్న దేవేంద్ర విద్యాలయంలో 3వ వంతు విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, దుస్తులు, స్కాలర్షిప్లు మొదలైనవి అందిస్తున్నారు. బీసీసీఈ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, చైతన్యం, ఐకమత్యంతో వారిని సాధికారులుగా చేయాలన్న లక్ష్యంతో శ్రీ దేవేందర్ గౌడ్ వెనుకబడిన వర్గాల సాధికారిత సంస్థ బీసీసీఈను 2015లో ఏర్పాటు చేశారు. బీసీసీఈ వేదికగా సమాజంలోని వెనుకబడిన కులాల వారు తమ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి జాతీయ స్థాయిలో సెమినార్ల నిర్వహణకు శ్రీ దేవేందర్ గౌడ్ చొరవ చూపుతున్నారు. అసెంబ్లీలో చేసిన కీలక ఉపన్యాసాలను, ప్రతిపక్ష నేతగా చేసిన ఉద్యమాలను సంకలనం చేసి పుస్తకాలుగా వెలువరించారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అసెంబ్లీలో అయినా, బహిరంగ వేదికల మీదైనా శ్రీ దేవేందర్ గౌడ్ ప్రసంగాలు ప్రజా సమస్యలతో ముడిపడి గంభీరంగా, సూటిగా, స్పష్టంగా, అనర్గళంగా సాగుతాయి. శ్రీ దేవేందర్ గౌడ్ స్పృశించని ప్రజా సమస్య లేదు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలు 2 సంపుటాలుగా వెలువడ్డాయి. శ్రీ దేవేందర్ గౌడ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఉన్నప్పుడు 2004-9 మధ్యకాలంలో చేసిన ఉద్యమాలను అక్షరబద్ధం చేసి ఉద్యమ బాట పుస్తక రూపంగా వెలువరించారు. 3.5 దశాబ్దాలుగా సాగుతున్న శ్రీ దేవేందర్ గౌడ్ సుదీర్ఘ రాజకీయ జీవితం నిత్య పరిణామశీలం. రంగారెడ్డి జిల్లా నుండి మొదలైన ఆయన రాజకీయ జీవితం ఢిల్లీ వరకు విస్తరించింది. ఎక్కడా రాజీపడని స్వభావంతో, నమ్మిన సిద్ధాంతాల్ని, విధానాల్ని ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు తీసుకెళ్లే ధీరత్వం శ్రీ దేవేందర్ గౌడ్ సొంతం. అన్ని మతాల సారం మానవీయతేనని భావించే శ్రీ దేవేందర్ గౌడ్ దేశ విదేశాలలోని పలు పుణ్యక్షేత్రాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించి మతాల ప్రబోధాలలోని పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ భావితరాల వారికి స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో శ్రీ దేవేందర్ గౌడ్ తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో మై జర్నీ పుస్తకాన్ని అందిస్తున్నారు.